హాయ్ ఫ్రెండ్స్, దమ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేయాలో ఈరోజు నేర్చుకుందాం. ముందుగా తెచ్చుకున్నటువంటి చికెన్ని కడిగి అలా ఉంచుకోవాలి. ముందుగానే ఒక బౌల్లో బిర్యానీ రైస్ బాస్మతి రైస్ని తీసుకొని నానబెట్టుకోవాలి. తర్వాత గ్యాస్ స్టవ్ అనేది వెలిగించి దానిపై ఒక పాత్ర పెట్టుకొని ఆ పాత్రకు కావలసినటువంటి సన్ఫ్లవర్ ఆయిల్ పోసి ఆ పాత్రలో సన్ఫ్లవర్ ఆయిల్ అని పోసుకోవాలి. తర్వాత ముందుగా కట్ చేసుకున్నటువంటి పుదీనా, ఉల్లిపాయ, టమాటా, కొత్తిమీర, పచ్చిమిర్చి అనేది ఒక ప్లేట్లో ఉంచుకోవాలి. కొద్దిగా ఆయిల్ కాగిన తర్వాత దాంట్లో వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకొని అలా నూనెలో కొద్దిగా ఒక నిమిషం అనేది అలాగా వేయించాలి. తర్వాత మనం కట్ చేసినటువంటి ఉల్లిపాయ ముక్కలు బౌల్లో వేసుకోవాలి. తర్వాత ఇంకేవైతే ఉన్నాయో టమాటా ముక్కలు కూడా అలాగే వేసుకొని అలాగా నూనెలో అనేది వేగించుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి ముక్కలు కూడా అలాగే వేసుకోవాలి. కాగుతున్నటువంటి పాత్రలో పచ్చిమిర్చి, ఉల్లిపాయ, టమాటా వేసుకొని నూనెలో బాగా మరిగించాలి. అలాగ కొద్దిసేపు బాగా ముక్కలు వేగినాయి అనుకున్న తర్వాత ఏదైతే ఉందో కొత్తిమీర ప్లస్ పుదీనా ఆకులు అనేవి కూడా కాగుతున్న దాంట్లో పాత్రలో అనేది వేసుకోవాలి. పాత్రలో వేసుకొని నూనెలో కొద్దిగా వేగించాలి. వేగించిన తర్వాత దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, లవంగాలు, పువ్వు, యాలకులు, మరాఠీ మొగ్గ ఇవి కూడా కాగుతున్నటువంటి పాత్రలో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ముందుగా కడిగి ఉంచిన చికెన్ని తీసుకొని ఆ బౌల్లో వేసుకోవాలి. ఆ చికెన్ని మొత్తాన్ని ఆ బౌల్లో వేసుకొని ఆ బౌల్లో వేసుకున్న తర్వాత కాగుతున్నటువంటి నూనెలో ఆ చికెన్ని కొద్దిగా అటు ఇటు మొత్తం మిక్స్ఫుల్ చేయాలి. మిక్స్ఫుల్ చేసిన తర్వాత బాగా ఉడుకుతూ ఉన్నటువంటి చికెన్ని కొద్దిసేపు అలా ఉడికించాలి. ఉడికించిన తర్వాత ఏదైతే ఆ బౌల్ ఉందో చూసుకొని దానికి కావాల్సినటువంటి బిర్యానీ పౌడరు, చికెన్ మసాలా, కొద్దిగా సాల్టు వేసుకోవాలి. వేసుకొని చికెన్లో మొత్తం మిక్స్ఫుల్ చేయాలి. బౌల్లో ఉన్నటువంటి చికెన్ మొత్తాన్ని మిక్స్ఫుల్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఏదైతే ఉందో నెయ్యి కానీ లేదంటే పెరుగు కానీ కొద్దిగా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొద్దిగా మొత్తం మిక్స్ఫుల్ చేసిన తర్వాత ముందుగా నానబెట్టుకున్నటువంటి బాస్మతి రైస్ ఏదైతే ఉందో దాన్ని బాస్మతి రైస్ని తీసుకొని ఉడుకుతున్నటువంటి చికెన్ పాత్రలో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దానికి ఎంతైతే కావాల్సిందో అంతవరకు కొద్దిగా వాటర్ ఉంచుకోవాలి. ఎందుకంటే రైస్ అనేది ఉడకాలి కాబట్టి అలాగా కొద్దిగా మొత్తం మిక్స్ఫుల్ చేసి ఏదైతే కుక్కర్ మూత ఉందో ఆ మూతను క్లోజ్ చేసేయాలి. చేసిన తర్వాత అలా బాగా ఉడికించిన తర్వాత ఎప్పుడైతే విజిల్స్ వస్తాయో 3 లేదా 4 సార్లు విజిల్స్ అనేది రావాలి. అలా వచ్చిన తర్వాత అలా విజిల్ వేస్తూ ఉండగానే స్మెల్ అనేది బాగా వస్తుంది.
చూస్తుంటే నోరు ఊరిపోతూ ఉంది, అంత స్మెల్ వస్తుంది. అలా బాగా ఉడికించిన తర్వాత 3-4 విజిల్స్ వచ్చినాయి కాబట్టి గ్యాస్ స్టవ్ అనేది ఆఫ్ చేశాను. అలాగా ప్రెజర్ మొత్తం పోయిన తర్వాత, బౌల్లో ఉన్నటువంటి ప్రెజర్ మొత్తం పోయిన తర్వాత ఓపెన్ చేశాను. ఓపెన్ చేస్తే చూడండి ఎలాగ అయిపోయిందో బిర్యానీ. చాలా చక్కగా బిర్యానీ తయారైపోయింది. ఒకసారి టేస్టీ చూద్దాం. టేస్టీ కూడా చాలా బాగుంది. ఇలాంటి బిర్యానీ ఇంట్లో బ్యాచిలర్ చేసుకోవాలన్నా కానీ, ఫ్యామిలీస్ లేనప్పుడు చేసుకోవాలన్నా కానీ మనకి ఈ వీడియో బాగా ఉపయోగపడుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి. చూడండి ఫ్రెండ్స్.